నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇప్పుడు బస్సులు ఆడవారికి కాదు మగవారికి కూడా వచ్చేసాయి. ఇది ఆడవారి సీటు లేవండి అనే మాట వినపడదు. బస్సులో ఏ సీట్లో కూర్చొనైనా ధైర్యంగా ప్రయాణం చేయవచ్చు. ఇన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అయితే దీనివల్ల మగవారికి సీట్లు లేకుండా పోయాయి. ఇక ఎంత దూరమైనా నిలబడి ప్రయాణం చేయాల్సి వచ్చేది. కాగా ఇప్పుడు పురుషుల కోసం ప్రత్యేక బస్సులు ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. పురుషులు మాత్రమే అనే బోర్డుతో ఓ ఆర్టీసీ బస్ హైదరాబాద్ లో దర్శనమిచ్చింది. దీంతో మగవాళ్ళు మనకు కూడా స్వాతంత్రం వచ్చిందని ఎగిరి గంతేస్తున్నారు. అమ్మయ్య, పురుషులకు కూడా సీట్లు దొరికి కూర్చునే రోజులు వచ్చేసాయంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకంలో భాగంగా టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం అమల్లోకి రాగానే తెలంగాణ వ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు ఎక్కడి నుంచి ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశం కల్పించారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో దేనికైనా తెలంగాణ గుర్తింపు కార్డు చూపించి జీరో టికెట్ తీసుకొని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఎన్నడూ లేనంతగా రద్దీ పెరిగింది. గతంలో రోజుకు 12 నుంచి 14 లక్షల మంది మహిళా ప్రయాణికులు రాగా ఇక ప్రస్తుతం వారి సంఖ్య 30 లక్షలకు పైగా ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. బస్సుల్లో పురుషులకు కేటాయించిన సీట్లలో మహిళా ప్రయాణికులు కూర్చుంటున్నారు. ఇక దీంతో పురుషులు తమకు కేటాయించిన సీట్ల నుంచి లేవాలని మహిళలకు చెప్పలేక ఎంత దూరమైనా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇది పురుషుల సీటు అని ఒకవేళ అడిగినా గొడవలకు దారితీస్తోంది. ఇక దీంతో తమ కోసం ప్రత్యేక బస్సులు నడపాలని, లేదంటే అదనపు సర్వీసులు నడపాలని పలువురు మగవారు కోరుతున్నారు. ఈ మేరకు పలువురు మగ ప్రయాణికులు వీడియో తీసి ఆర్టీసీ అధికారులకు వినతులు పంపారు. ఇప్పుడు అమలవుతున్న మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ హైదరాబాద్ కు చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ఇబ్రహీంపట్నం ఎల్బీ నగర్ రూట్ లో ఓ ఆర్టీసీ బస్సు పురుషులకు మాత్రమే అనే బోర్డుతో కనిపించింది. ఈ బస్సును చూసి ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తమ బాధలను అర్థం చేసుకుని పురుషుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని వారు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇప్పుడు అందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ.